Good morning, students. Myself, P. Tirupati, lecturer in mathematics, SRR Arts and Science College, Karimnagar. Today topic: solutions of equations in one variable. Okay, in this chapter, first method, the bisection method. Okay, దీనికి సంబంధించి సాల్వింగ్ మెథడ్. Step 1. Consider the equation f of x is equal to 0 and p be the root of the equation defined on interval a comma b. Step 2. Calculate the values of f of a1 and f of b1 by assigning a1 equals to a and b1 equals to b. అంటే ఇక్కడ a1 ఈక్వల్స్ టు ఏ, b1 ఈక్వల్స్ టు బి తీసుకొని ఎఫ్ ఆఫ్ a1 అండ్ ఎఫ్ ఆఫ్ b1ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇది స్టెప్ 2లా. నెక్స్ట్ స్టెప్ 3. ద అప్రాక్సిమేషన్స్ ఆఫ్ ద రూట్ కెన్ బి క్యాల్కులేటెడ్ బై ద ఫార్ములా pn is equal to an plus bn by 2 where n is equal to 1, 2, 3, so on. ఓకే, అప్రాక్సిమేషన్స్ కోసం మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, స్టెప్ 4. ఇఫ్ ఎఫ్ ఆఫ్ p1 is equal to 0 then p1 equals to p is the root of f of x equals to 0. నెక్స్ట్ స్టెప్ 5. స్టెప్ 5లో కేస్ 1. ఇఫ్ ఎఫ్ ఆఫ్ p1 అండ్ ఎఫ్ ఆఫ్ a1 have same signs, the root lies in the interval p1 comma b1. Then reassign the values as a2 is equal to p1, b2 equals to b1, and the process is continued until the accurate roots are obtained. అంటే రూట్ రిపీట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ కేస్ 1 ఏంటంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ p1, ఎఫ్ ఆఫ్ a1 ఇవి రెండింటికి కూడా సేమ్ సైన్ ఉంటే ఇక్కడ మనం ఇంటర్వల్ ఎట్లా రాయాలి? p1 కామ రెండింటికి సేమ్ ఉన్నాయి కాబట్టి p1 కామ b1 రాయాలి. ఓకే, నెక్స్ట్ కేస్ 2. If f of p1 and f of a1 have opposite signs, the root lies in the interval a1 comma p1. Then reassign the values as a2 is equal to a1, b2 equals to p1, and the process is continued until the accurate roots are obtained. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ ఏంటంటే రెండింటికి అపోజిట్ సైన్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే ఎఫ్ ఆఫ్ p1, ఎఫ్ ఆఫ్ a1 అపోజిట్ సైన్ అంటే ఒకటి <0, ఒకటి <0. అలా ఉన్నప్పుడు ఎట్లా రాయాలి? a1 కామ p1. ఓకే, అంటే ఈ ఇంటర్వల్ ఇది రాసేటప్పుడు ఎవ్రీ టైం a1 ముందు ఉండాలి, p1 తర్వాత ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. యూజ్ ద బైసెక్షన్ మెథడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ accurate to within 10 power minus 2 for the function x power 4 minus 2x cube minus 4x square plus 4x plus 4 is equal to 0 on closed interval 2, 3. ఓకే, ఈ క్లోజ్ ఇంటర్వల్ 2, 3 మధ్య మనం ఒక రూట్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే మనకు వచ్చే విలువ ఏంటంటే ఈ రెండింటి 2, 3ల మధ్యనే ఉంటుంది. అంటే ఈ రెండింటిని మించిపోరాదు. ఒకవేళ మనకు ఆన్సర్ వస్తే అది రాంగ్ అన్నట్టు. మళ్ళీ ఇక్కడ 10 power minus 2 అంటే పాయింట్ తర్వాత 2 digits రిపీట్ కావాలి. ఓకే, గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 minus 2 ఎక్స్ పవర్ 3 minus 4x square plus 4x plus 4 క్లోజ్ ఇంటర్వల్ 2, 3. Okay, let a1 is equal to 2 and b1 equals to 3.
Next, find out f of a1 and f of b1. f of a1 is equal to f of 2 is equal to f of 2ను ఈ f of xలో సబ్స్టిట్యూట్ చేయండి. f of xలో x ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 2 power 4 మైనస్ 2 ఇంటూ 2 power 3 మైనస్ 4 ఇంటూ 2 power 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 4. ఓకే, దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకు మైనస్ 4 వస్తుంది. This is less than 0, implies f of a1 is equal to minus 4 less than 0. Next, find out f of b1. f of b1 is equal to f of 3. b1 అంటే ఏంటి ఇక్కడ 3 is equal to 3 power 4 minus 2 into 3 square minus 4 into minus 2 into 3 cube minus 4 into 3 square plus 4 into 3 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వాల్యూ 7 వస్తుంది. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇంప్లాయిస్ f of b1 is equal to 7 greater than 0. ఓకే, ఫాస్ట్ ఇటరేషన్. ఓకే, ఫాస్ట్ ఇటరేషన్ ఈ బైసెక్షన్ మెథడ్లో చూడండి, ఫార్ములా ఉంది కదా, pn is equal to an plus bn by 2. ఇందులో ఫస్ట్ n ఈక్వల్స్ టు ఫాస్ట్ ఇటరేషన్ అంటే n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, p1 is equal to a1 plus b1 by 2. ఓకే, a1 ఎంత 2 ప్లస్ b1 3 అంటే 2 ప్లస్ 3 by 2 is equal to 2.5. నెక్స్ట్ ఫైండ్ అవుట్ f of p1. f of p1 is equal to f of 2.5 is equal to 2.5 power 4 minus 2 into 2.5 power 3 minus 4 into 2.5 power 2 plus 4 into 2.5 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు మైనస్ 3.1875 వస్తుంది. దిస్ ఈజ్ లెస్ దాన్ 0 అంటే therefore f of p1 is equal to minus 3.1875. this is less than 0. Since f of p1 less than 0 and f of a1 less than 0, ఇక్కడ మనము లాస్ట్ స్టెప్ చూడండి, స్టెప్ 5లో కేస్ 1 అప్లై అయ్యాలి, ఎందుకంటే రెండింటికి సేమ్ సైన్ ఉంది కదా. స్టెప్ 5, f of p1 and f of a1 have same signs. Okay, since f of p1 less than 0 and f of a1 less than 0, the root lies in the interval p1 comma b1. Okay, that is a next iteration కోసం ఈ p1 అనేది ఏమవుతుంది a2 అవుతుంది, b1 అనేది b2. దట్ ఈస్ ఆర్ లెట్ అని కూడా రాయొచ్చు. a2 is equal to p1 is equal to 2.5 and b2 is equal to b1 equals to 3. నెక్స్ట్ ఇటరేషన్ p2 ఫార్ములాలో n ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. p2 is equal to a2 plus b2 by 2 is equal to 2.5 plus 3 by 2 is equal to 2.75. 2.75 అంటే 2 ఒకటే రిపీట్ అయింది, ఇంకా పాయింట్ తర్వాత వాల్యూ రిపీట్ కాలేదు కాబట్టి ఇంకా చేయాలి ఇటరేషన్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ f of p2. f of p2 ఈక్వల్స్ టు f of 2.75 is equal to 2.75 power 4 minus 2 into 2.75 power 3 minus 4 into 2.75 power 2 plus 4 into 2.75 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు 0.3477. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇంప్లాయిస్ f of p2 is equal to 0.3477. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇది గ్రేటర్ దాన్ 0 కాబట్టి సిన్స్ f of p2 greater than 0 and f of a2 less than 0, the root lies in the interval. ఒకటి లెస్ దాన్ 0 ఒకటి గ్రేటర్ దాన్ 0 కాబట్టి సేమ్ ఈ పేరు రాసుకోవాలి, a2 కామా p2. ఎవ్రీ టైం లెస్ దాన్ ఉన్నది ముందు రాయాలి, గ్రేటర్ దాన్ ఉన్నది తర్వాత రాయాలి. ఓకే, దట్ ఈస్ a3 is equal to a2 is equal to 2.5 and b3 is equal to p2 equals to 2.75. ఇటరేషన్ 3, p3 is equal to 2.5 అంటే ఫార్ములాలో n ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే p3 ఈక్వల్స్ టు a3 ప్లస్ b3 by 2.
అంటే A3 అంటే ఇక్కడ 2.5 ప్లస్ B3 అంటే 2.75/2 ఈజ్ ఈక్వల్ 2.625. వాల్యూ రిపీట్ అయిందా కాలే. 2.75 ఇటరేషన్ 1 వచ్చింది, ఇటరేషన్ 2లో 2.625. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ f of P3. f of P3 is equal to f of 2.625 is equal to 2.625 power 4 minus 2 into 2.625 power 3 minus 4 into 2.625 power 2 plus 4 into 2.625 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకి -1.7576. This is less than 0 implies f of P3 is equal to -1.7576 less than 0. Okay, since f of P3 less than 0 and before f of A3 ఉంది ఇక్కడ f of A3. ఓకే, f of A3 అంటే A2 ఈక్వల్స్ f of P1 అన్నట్టు. ఓకే, f of A3 less than 0. The root lies in the interval P3, B3. ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి కేస్ 1 అప్లై చేయాలి. స్టెప్ 5లో కేస్ 1. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ 4. ఫార్ములాలో n ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేయండి. P4 is equal to 2.A3, P4 is equal to A4 plus B4/2. ఓకే, 2.625 plus 2.75/2 is equal to 2.6875. నెక్స్ట్ రిపీట్ అయిన వాల్యూ రిపీట్ కాలే. రిపీట్ ఒక 6 ఒకటి రిపీట్ అయింది, అంటే 2 పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ రిపీట్ అయింది. మనకు 10⁻⁻2 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రిపీట్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ f of P4. f of P4 is equal to f of 2.6875 is equal to 2.6875 power 4 minus 2 into 2.6875 power 3 minus 4 into 2.6875 power 2 plus 4 into 2.6875 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు -0.7956 వస్తుంది. దిస్ ఈజ్ లెస్ దాన్ 0 implies f of P4 is equal to -0.7956. This is less than 0. Since f of P4 less than 0 and f of A4 ఏమొచ్చింది less than 0. The root lies in the interval P4, B4. నెక్స్ట్ దట్ ఈస్ అంటే నెక్స్ట్ ఇటరేషన్ కోసం ఇక్కడ B4 అనేది A5 అవుతుంది, B4 అనేది B5 అవుతుంది. దట్ ఈస్ A5 ఈక్వల్స్ టు P4 is equal to 2.6875 and B5 is equal to P4 is equal to 2.75. ఇటరేషన్ 5. ఫార్ములాలో n ఈక్వల్స్ టు 5 సబ్స్టిట్యూట్ చేయండి. P5 is equal to A5 plus B5/2 is equal to 2.6875 plus 2.75/2 is equal to 2.7188. 71 పాయింట్ తర్వాత ఒక 7 కాబట్టి రిపీట్ కాలే. నెక్స్ట్ ఫైండ్ అవుట్ f of P5. f of P5 is equal to f of 2.7188 is equal to 2.7188 power 4 minus 2 into 2.7188 power 3 minus 4 into 2.7188 power 2 plus 4 into 2.7188 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు -0.2466. దిస్ ఈజ్ లెస్ దాన్ 0 implies f of P5 is equal to -0.2466 less than 0. Since f of P5 less than 0 and f of A5 less than 0, the root lies in the interval P5, B5. నెక్స్ట్ ఇటరేషన్ కోసం మళ్ళీ దట్ ఈస్ A6 ఈక్వల్స్ టు P5 is equal to 2.7188 and B6 is equal to B5 is equal to 2.75. ఇటరేషన్ 6. ఫార్ములాలో n ఈక్వల్స్ టు 6 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే,
n equals to 6 substitute చేస్తే p6 equals to a6 plus b6 by 2 is equal to 2.7188 plus 2.75 by 2 is equal to 2.7344. ఇక్కడ కూడా అంతే, ఇంకా రిపీట్ కావాలి. పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ రిపీట్ అయింది. ఫైండ్ అవుట్ ఎఫ్ ఆఫ్ p6. ఎఫ్ ఆఫ్ p6 is equal to ఎఫ్ ఆఫ్ p2 is equal to f of p6 is equal to f of 2.7344 is equal to 2.7344 power 4 minus 2 into 2.7344 power 3 minus 4 into 2.7344 power 2 plus 4 into 2.7344 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే మీకు 0.0476 ఓకే 0.0476 వస్తుంది. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. Since f of p6 greater than 0 and f of a6 less than 0, the root lies in the interval a6 comma p6. దట్ ఈజ్ నెక్స్ట్ ఇటరేషన్ కోసం ఈ a6 అనేది a7 అవుతుంది, p6 అనేది b7 అవుతుంది. a7 is equal to a6 equals to 2.7188 and b7 is equal to p6 equals to 2.7344. Iteration 7. p7 is equal to 2 p7 అంటే ఫార్ములా n equals to 7 సబ్స్టిట్యూట్ చేయండి. p7 equals to a7 plus b7 by 2 is equal to 2.7188 plus 2.7344 by 2 is equal to 2.7266. ఇక్కడ కూడా ఇంకా వాల్యూ రిపీట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఫైండ్ అవుట్ f of p7. f of p7 is equal to f of 2.7266 is equal to 2.7266 power 4 minus 2 into 2.7266 power 3 minus 4 into 2.7266 power 2 plus 4 into 2.7266 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు minus 0.1025 వస్తుంది. దిస్ ఈజ్ లెస్ దాన్ 0. implies f of p7 is equal to minus 0.1025 less than 0. Since f of p7 less than 0 and f of a7 less than 0, the root lies in the interval p7 comma b7. That is a8 is equal to p7 is equal to 2.7266 and b8 is equal to b7 is equal to 2.7344. Iteration 8. ఫార్ములాలో n is equal to 8 సబ్స్టిట్యూట్ చేయండి. p8 is equal to a8 plus b8 by 2. ఇక్కడ a8 అంటే 2.7266 ప్లస్ b8 అంటే 2.7344 by 2. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 2.7305. ఇక్కడ 73 2.73 అండ్ ఇటరేషన్ 6లో 2.73 అంటే రిపీట్ అయింది కదా. 2 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రిపీట్ కావాలి. ఓకే, హియర్ p6 equals to p8 is equal to 2.73. correct within 10 power minus 2. Therefore the root of the equation is 2.73. ఓకే, నెక్స్ట్ హోంవర్క్ ప్రాబ్లమ్ ఇది చేయండి. Find the solution accurate to within 10 power minus 2 using bisection method for the function x power 3 minus 7x square plus 14x minus 6 is equal to 0 on closed interval 1 comma 3.2. ఓకే, ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి వినండి. రిపీట్ వన్స్ అగైన్. Given function is f of x equals to x power 4 minus 2x cube minus 4x square plus 4x plus 4
ఇక్కడ ఇంటర్వెల్ ఏంటిది 2, 3. let a1 is equal to 2 and b1 equals to 3. next find out f of a1 and f of b1. okay, first f of a1 find out చేయండి. f of a1 is equal to f of a2 is equal to 2 power 4 minus 2 into 2 cube minus 4 into 2 square plus 4 into 2 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు -4 వస్తుంది. దిస్ ఈజ్ లెస్ దాన్ 0 implies f of a1 is equal to -4 less than 0. next find out f of b1. f of b1 is equal to f of 3 is equal to 3 power 4 minus 2 into 3 square minus 4 into 2 into 3 cube minus 4 into 3 square plus 4 into 3 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 7 వస్తుంది. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 implies f of b1 is equal to 7 greater than 0. okay, next first iteration అంటే ఫార్ములాలో n equals to 1 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే p1 is equal to a1 plus b1 by 2 is equal to 2 plus 3 by 2 2.5. next f of p1 find out చేయండి. f of p1 is equal to f of 2.5 is equal to 2.5 power 4 minus 2 into 2.5 cube minus 4 into 2.5 square plus 4 into 2.5 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు -3.1875. దిస్ ఈజ్ లెస్ దాన్ 0. therefore f of p1 is equal to -3.1875. దిస్ ఈజ్ లెస్ దాన్ 0. since f of p1 less than 0 and మళ్ళీ f of a1 less than 0. ఇది ఏ ఫామ్లో ఉంది? స్టెప్ 5లో కేస్ 1 ఫామ్లో ఉంది. కాబట్టి ద రూట్ లైస్ ఇన్ ద ఇంటర్వల్ p1, b1. దట్ ఈస్ అంటే నెక్స్ట్ ఇటరేషన్ కోసం a2 ఈజ్ ఈక్వల్ టు p1 ఈజ్ ఈక్వల్ టు 2.5 అండ్ b2 ఈజ్ ఈక్వల్ టు b1 ఈక్వల్స్ టు 3. ఇటరేషన్ 2 ఫార్ములాలో n ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, n ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే p2 ఈజ్ ఈక్వల్ టు a2 ప్లస్ b2 బై 2 ఈజ్ ఈక్వల్ టు a2 అంటే 2.5 ప్లస్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ 2.75. f ఆఫ్ p2 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 2.75. దీన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.3477 వస్తుంది. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 implies f of p2 is equal to 0.3477 greater than 0. since f of p2 greater than 0 and f of a2 less than 0, the root lies in the interval a2, p2. that is next iteration కోసం ఈ a2 ఏమవుతుంది? a3 అవుతుంది. p2 అనేది b3. a3 is equal to a2 equals to 2.5 and b3 equals to p2 equals to 2.75. నెక్స్ట్ ఇటరేషన్ 3. p3 ఈజ్ ఈక్వల్ టు అంటే ఫార్ములాలో n ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 3 సబ్స్టిట్యూట్ అంటే చేస్తే p3 ఈక్వల్స్ టు 2.5 ప్లస్ 2.75 బై 2 ఈజ్ ఈక్వల్ 2.625. ఓకే, ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 2.625. నెక్స్ట్ ఫైండ్ అవుట్ f ఆఫ్ p3. f ఆఫ్ p3 ఈజ్ ఈక్వల్ 2.625 is equal to 2.625 power 4 minus 2 into 2.625 power 3 minus 4 into 2.625 power 2 plus 4 into 2.625 plus 4. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు -1.7576 less than 0. since f of p3 less than 0 and f of a3 less than 0, the root lies in the interval p3, b3. that is a4 is equal to p3 is equal to 2.625, p4 is equal to b3 is equal to 2.75. iteration 4 ఫార్ములాలో n ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేయండి. p4 is equal to a4 plus b4 by 2 is equal to 2.625 plus 2.725 by 2 is equal to 2.6875. వాల్యూ రిపీట్ కాలేదు కాబట్టి మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఫైండ్ అవుట్ f of p4. f of p4 is equal to f of 2.6875
6875 ఇస్ ఈక్వల్ టు మనకు వాల్యూ ఎంత వస్తుందంటే -0.7956. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. Since f of p4 less than 0 and f of a4 less than 0, the root lies in the interval p4 comma b4. That is a5 is equal to p5 is equal a5 is equal to p4 is equal to 2.6875 and b5 is equal to b4 is equal to 2.75. Next iteration 5. p5 is equal to 2.6875 plus 2.75 by 2. సేమ్ ఇంతకుముందు చేసినట్టు చేయండి. సింప్లిఫై చేస్తే 2.7188. వాల్యూ ఇంకా రిపీట్ కాలేదు. ఫైండ్ అవుట్ ఎఫ్ ఆఫ్ p5. ఎఫ్ ఆఫ్ p5 is equal to ఎఫ్ ఆఫ్ 2.7188. ఓకే, దీని వాల్యూ ఎంత వస్తుందంటే మనకు -0.2466. This is less than 0. Since f of p5 less than 0 and f of a5 less than 0, the root lies in the interval p5 comma b5. Next iteration కోసం, that is a6 is equal to p5 is equal to 2.7188 and b6 is equal to b5 is equal to 2 అంటే b5 అనేది b6 అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్లో. ఇటరేషన్ 6 ఫార్ములాలో n ఈక్వల్స్ టు 6 సబ్స్టిట్యూట్ చేయండి. 6 సబ్స్టిట్యూట్ చేస్తే p6 is equal to a6 plus b6 by 2 is equal to 2.7344. Next find out f of p6. f of p6 equals ఎంత వస్తుందంటే మనకు వాల్యూ 0.0476. This is greater than 0. Since f of p6 greater than 0 and f of a6 less than 0, the root lies in the interval a6 comma p6. That is a7 is equal to a6 equals to 2.7188 and b7 is equal to p6 equals to 2.7344. Iteration 7. p7 equals to a7 plus b7 by 2 అంటే 2.7188 plus 2.7344 by 2 equals to 2.7266. నెక్స్ట్ వాల్యూ ఇంకా కూడా రిపీట్ కాలేదు. f of p7 is equal to -0.1025. This is less than 0. Since f of p7 less than 0 and f of a7 less than 0, the root lies in the interval p7 comma b7. That is a8 is equal to p7 is equal to 2.7266 and b8 is equal to b7 is equal to 2.7344. Iteration 8. ఫార్ములాలో n ఈక్వల్స్ టు 8 సబ్స్టిట్యూట్ చేయండి. p8 is equal to 2.7266 plus 2.7344 by 2 is equal to 2.7305. Here p6 is equal to p8 అంటే p6 p వాల్యూ రెండు సేమ్ వచ్చినాయి. అంటే టోటల్ వాల్యూస్ కాదు, మనకు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వరకు రిపీట్ కావాలి. ఓకే, హియర్ p6 is equal to p8 is equal to 2.73. Correct within 10 power minus 2. Therefore, the root of the equation is 2.73. నెక్స్ట్ ప్రాబ్లం ఇది చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినా, మళ్ళీ ఒకసారి వినండి. ఫైండ్ ద సొల్యూషన్ అక్యురేట్ టు విత్ ఇన్ 10 power minus 2 by using bisection method for the function x³ minus 7x square plus 14x minus 6 is equal to 0 on closed interval 1 comma 3.2. ఆన్సర్ వచ్చేసి మీకు p5 is equal to p4 is equal to 2.99 వస్తుందమ్మా. ఓకే, చూడండి ఇక్కడ ఇంటర్వల్ ఏంటిది మనకి, ఇక్కడ 1 కామా క్లోజ్ ఇంటర్వల్ 1 కామా 3.2. మనకు వచ్చిన ఆన్సర్ 2.99 అంటే వీటి యొక్క బిట్వీనే ఉంది కదా, కాబట్టి ఇట్నే రావాలి. ఒకవేళ ఈ ఇంటర్వల్ కంటే ఎక్కువ వచ్చిందంటే ఆన్సర్ రాంగ్ అన్నట్టు. ఇప్పుడు ఇంతమంది ప్రాబ్లం చూడండి, మనకు 2.73 వచ్చింది. 2.73 ఇక్కడ మనకి ఇంటర్వల్ ఏముందమ్మా, ఇంతమంది ప్రాబ్లానికి ఇంటర్వల్ వచ్చేసి 2,3. ఓకే, క్లోజ్ ఇంటర్వల్ 2,3, క్లోజ్ ఇంటర్వల్ 2,3
2,3 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది 2.73. 2.73 అంటే వాటి బిట్వీనే ఉంటుంది కదా, వాటి బిట్వీనే ఉంటుంది కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.